హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇష్మార్ట్ సింధు నాని వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఖచ్చితంగా చేస్తున్నాను. ఎందుకు అని అంటే మా ఊరిలో మనుబోల్లో ప్రతి ఇయర్ 10th నుంచి 14th వరకు ఫెస్టివల్ జరుగుతుంది. అదే సంగం అని అంటారు. సూపర్గా జరుగుతుంది. మనుబోల్లో కామాక్షి తాయి బ్రహ్మేంద్ర స్వామి అంటే శివయ్య పేరు. అది శివయ్య కామాక్షమ్మ ఇక్కడ ఉంటారు. ఆమెకి ఇది మెట్టినిల్లు లాగా అనమాట. ఇక్కడ నుంచి పెళ్లి పెద్ద 10th రేపు సూలప్ప వెళ్తాడు. ఆయన పెళ్లి పెద్ద అనమాట. ఆయన సంఘానికి వెళ్తాడు. సంఘం అంటే గూడూరుకి మనుబోలుకి మధ్యలో బద్వేలు అని వస్తుంది. అక్కడ నుంచి కట్ అవుతుంది అనమాట సంఘం అని. అక్కడ ఆలయము, అక్కడ శివయ్య ఉంటాడనమాట. ఆ ప్లేస్కి కూడా ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీరు కానీ ఈ వీడియో చూసి రావాలి అని అనుకుంటే రేపు 14th అక్కడ ఫెస్టివల్ జరుగుద్ది. చాలామంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తారు. మీరు కూడా ఈ వీడియో మీకు రీచ్ అవ్వాలని నేను ముందే వీడియో చేసి పెడుతున్నాను. సో మీకు వీలైతే కన్ఫామ్గా దగ్గరలో నెల్లూరు అక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి శివయ్యని దర్శించండి. ఎందుకు దర్శించాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి సూలప్ప వెళ్తారనమాట. సూలప్ప అంటే మనకి పెళ్ళి పెద్ద ఉంటారు కదా, పెళ్ళినిచ్చేది, అలాగా ఆయన్ని తీసుకొని వెళ్తారు. అవి రేపు వస్తారు, నేను అప్డేట్ చేస్తానన్నమాట. ఆయన్ని తీసుకొని వెళ్తే ఇంకా ఫెస్టివల్ పండగ పెళ్ళి జరుగుద్ది అని పెళ్ళి పెద్ద వెళ్తాడనమాట. ఆయన వెళ్ళేటప్పుడు మాకు చాకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక లైట్ లాగా అప్పుడు కాగడ అంటారు కదా, అలాంటివి తీసుకొని బియ్యం వేయించుకుంటూ వెళ్తారనమాట. ఖచ్చితంగా బియ్యం అనేది వేస్తాము. ఎందుకు అంటే సంఘంకి వెళ్తారు కదా 14th, అక్కడ అన్నదానం జరగద్ది. ఆ అన్నదానానికి మనం డొనేట్ చేస్తున్నట్టు అనమాట. చందా కూడా నిన్న రాసుకెళ్ళారు, ఇవ్వాలి. చందా వాళ్ళు కూడా వస్తారనమాట. దేవుడికి మనం ఎంత చేస్తే అంత ఇస్తాడనమాట. శివయ్యని నమ్ముకుంటే, నేను శివు భక్తురాల్ని, ఆయన్ని నమ్ముకుంటే నాకు ఇవ్వు అనే లోపలే అడిగితే ఇచ్చేస్తాడనమాట. నమ్మాలి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు ఏదైనా రథోత్సవము అది జరుగుతారు కదా, దాన్ని మేము తేరు అంటాము. అది మధ్యలో దేవుణ్ణి పెట్టేసి రథం ఉంటుంది అనమాట. మిడిల్ భాగం ఉంటుంది కదా రథానికి, అలా చక్రాలు ఏమీ ఉండవు. నేను మీకు వీడియో నా దగ్గర ఉండాలి, అది వేస్తాను చూడండి. అది మనుషులే దూలాలు కట్టుకొని దేవుణ్ణి ఊరేగిస్తూ 5 కిలోమీటర్ల వరకు దేవుణ్ణి తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని మళ్ళీ అమ్మవారు మళ్ళీ మెట్టినింటికి వస్తుంది అనమాట. పుట్టింట్లో పెళ్లి చేసుకొని మెట్టినింటికి వస్తుంది. వచ్చి అసలు ఎంత సంబరంగా ఉంటుంది తెలుసా. అందరూ లాక్కొని వెళ్తే రథాన్ని, ఇక్కడ మాత్రం మనుషులే కట్టుకొని వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్తారు. అది ఒక విశిష్టత, మంచిది కూడా అలా చేస్తే. వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళండి. నైట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 13th నైట్ వెళ్ళిపోతారనమాట అమ్మవారు స్వామివారు అందరూ భక్తులందరూ తీసుకొని వెళ్తారు. అప్పుడు స్పెషల్ ఏంటంటే మల్లెపూలు తీసుకొని వచ్చి వాళ్ళకి చల్లుతారనమాట. నాకు చాలా నచ్చింది. నేను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను, నాకు డెలివరీ అయ్యి బాబు ఉన్నాడు, అందుకని నేను వెళ్ళలేదు. అండ్ ఈసారి కన్ఫామ్గా నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తాను. మీరు రాలేకపోయినా చూసి ఆనందించండి, ఓకేనా. అండ్ మల్లెపూలు చల్లుతారు. రోడ్డు మొత్తం చాలా హ్యాపీగా అందరూ వచ్చి బంధువులు, కూతుర్లు, ఆడబిడ్డలు అందరినీ పిలుచుకుంటారు. మా వాళ్ళు పిలుచుకొని దానికోసం ప్రత్యేకంగా చేసుకుంటారనమాట. మేము కూడా మా ఆడబిడ్డలకి ఫోన్ చేసి పిలుస్తాం, ఇలా సంఘం జరుగుతుంది రండి చూడాలి అని. అంత విశిష్టమైనది అనమాట. పెళ్ళి అంటే చాలా పవిత్రమైనది కదా. అందులో అమ్మవారు అయ్యవారు పెళ్ళి ఎంత ఇదిగా జరుగుతుందో మనకి తెలిసి ఉండాలి. అంత హ్యాపీగా జరుపుకుంటారు పెళ్ళి అనేది.
సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం ముందు దింపుడు గల్లం అని వస్తుంది, అంటే అక్కడ వాటర్ పాడుతూ ఉంటాయి అనమాట. అక్కడ దింపేస్తారు వెళ్ళేటప్పుడే, దింపేసి అక్కడ అమ్మని అయ్యని ఉయ్యాల జంపాలలాగా ఊపుతారనమాట. దింపేసి అక్కడ ఎందుకో నేను ఈసారి అడిగి తెలుసుకొని చెప్తాను, అక్కడ బెల్లం పంచుతారనమాట. లాస్ట్ ఇయర్ నేను తెచ్చుకోలేదు, కానీ అంతకు ముందు ఇయర్ మాత్రం మా వారు తీసుకొని వచ్చారు. అండ్ మా వారు కూడా మోస్తారనమాట ఆ రథాన్ని, తేరంటారు కదా, దాన్ని మోస్తారు. ఎంత కనుల విందుగా ఉంటుందో తెలుసా ఆ ఫెస్టివల్ అనేది. చూస్తేనే కనులు చెదిరిపోతాయి అన్నమాట. ఆ వెళ్ళడం కానీ, లైటింగ్ కానీ, టపాసులు కానీ, అసలు ఎంత విశిష్టతగా జరుగుతుందంటే అంత విశిష్టంగా. ఎవ్రీ ఇయర్ చూసినా కూడా మళ్ళీ 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 వెళ్ళి చూడాలి. తేరు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఆమె నైట్ 3కి అలా వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అందరూ గుడికి తీసుకెళ్ళిపోతారు. 5 కిలోమీటర్స్ మనుషులే మోసుకొని వెళ్తారు. అక్కడికి మోసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దింపేసి ఇంకా మార్నింగ్ 10కి అలాగా పెళ్ళి జరుగుద్ది అమ్మవారికి అయ్యవారికి. అండ్ మీకు ఇంకొక విషయము, ఎప్పుడైనా పెళ్ళి జరిగినప్పుడు అక్షింతలు ఉంటాయి కదా, అవి అమ్మవారివి అయ్యవారివి, కానీ ఏ దేవుడు పెళ్ళి జరిగినా అక్షింతలు తెచ్చుకొని కొంచెం బీరువాలో, కొంచెం ఇంట్లో, కొంచెం మన మీద కూడా చల్లుకోండి. అంటే పెళ్ళైనా కాకపోయినా తీసుకొని ఇలా కొంచెం వేసుకుంటే మంచిదంట, నేను కూడా విన్నాను. సో తెచ్చుకోండి. అండ్ అక్కడ పెళ్ళి అయిపోయింది. అండ్ అక్కడ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, హిస్టరీ అని చెప్పాను కదా, అక్కడ పెళ్ళి జరుగుద్ది, అది పుట్టిల్లు. మళ్ళీ ఈవినింగ్ అమ్మవారు బయలుదేరి వచ్చేస్తారనమాట. అండ్ చాలామంది మొక్కులు కూడా మొక్కుకుంటారు, అంటే తేరుతో వెళ్ళి మళ్ళీ తేరుతోనే ఇంటికి రావాలి మొక్కుకొని అలా వెళ్తారు కొంతమంది. వాళ్ళు అలా మొక్కులు చెల్లించుకుంటారు అనమాట. నాకు కూడా ఒక మొక్కు ఉంది, తీర్చుకోవాలి నేను కూడా తొందరలో. అండ్ అక్కడ విశిష్టత ఏంటంటే, నాకు అంత ఐడియా లేదు, కానీ నేను చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. అక్కడ ఈయన ఉంటారు కదా పరశురామ, ఆయన వాళ్ళ మమ్మీ డాడీ అనమాట ఒక ఆశ్రమంలో ఉంటారంట. ఆశ్రమంలో ఉంటే పరశురామ స్వామి వాళ్ళ డాడీ రోజు, ఆయన కూడా ముని కదా, ముని భార్య కదా ఆమె మహాతల్లి, ఆయనకి రోజు వాటర్ తెచ్చియాల. ఆ వాటర్ కూడా ఎలా తెచ్చేయాలంటే చెరువు దగ్గరికి వెళ్ళి, ఆ మాత చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇసుకతోనే, అసలు ఇసుకతో మనం కుండ చేయలేము, కానీ ఆమె మనసు చంచలమే ఉండదంట, అంత పవిత్రంగా అంత ఇదిగా ఉంటుందంట మహాతల్లి. అక్కడికి వెళ్ళి ఆ ఇసుకతోనే కుండ చేసి వాటర్ నింపుకొని రోజు వస్తే ఆయన పూజా కార్యక్రమాలు వాళ్ళవి ఉంటాయి కదా, అవి చేసుకునేవాళ్ళు. అది చేసుకునేటప్పుడు ఒకరోజు ఆమె వెళ్తూ ఉంటుంది, రోజు ప్రక్రియ ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సరే ఆమె వెళ్తుంది అనమాట. ఆమె వెళ్ళినప్పుడు అక్కడ 2 గువ్వలు ఉంటాయి కదా, ఆ గువ్వలు చెట్టు మీద, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, జంట పక్షులు అక్కడ ఉండి అవి కీచులాడుకుంటూ ఉంటాయి. అది చూసి ఎంత ప్రేమతో ఉన్నాయో అనని ఆమె మనసులో అనుకుంటుంది అనమాట. అనుకొని చూసేసి ఆహ్లాదంగా ఉంటుంది, చూసేసి వెళ్ళిపోద్ది. వెళ్ళి ఎంతసేపు చేసినా కూడా కుండ రాదు. ఎంతసేపు అయినా చేయనియండి, రోజు వచ్చే ఇసుకతో చేసే కుండ ఆ రోజు రాదనమాట, టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా అయిపోద్ది, అసలు చేస్తున్నా రావట్లేదు, ఇంకా వచ్చేస్తుంది. ఏమైంది అని అడుగుతాడు పరశురామస్వామి వాళ్ళ డాడీ. ఆయన పేరు నాకు గుర్తులేదు, చాలా ఏళ్ళ కిందట విన్నాను ఇది స్టోరీ అనమాట. ఇంకా తర్వాత ఏమైంది, ఎందుకు తీసుకురాలేదని ఆయన కోపడతాడనమాట. కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఋషులు అంటే చాలామంది కోపం కదా, అంటే ఎక్కువ కోపం ఉంటుంది కదా, ఎందుకు నేను ఈరోజు దైవ కార్యం చేయలేకపోయాను, అది నీ వల్లే కదా అని చెప్పి ఆయన తిడతాడనమాట. తిట్టే ఆ తర్వాత ఇంక కోపం వచ్చేస్తుంది. ఏం జరిగింది అని అడుగుతాడు. ఇలా జరిగింది, నేను దారి మధ్యలో ఇలా గువ్వల్ని చూసిన తర్వాత ఇలా నువ్వు ఇలా నీ మనసుని చంచలం చేసేసుకున్నావు, నీ దాంట్లో అదే వాళ్ళు అంటారు కదా ఫీలింగ్స్ వచ్చాయి, సో అందుకని రాలేదు,
నువ్వు ఇంకా బతకూడదు అని చెప్పి వాళ్ళ కొడుకుల్ని పిలుస్తాడు. పిలిచి ఈమెను చంపేసేయండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు కొడుకులు కదా, వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డాడీ మాట వినరు అనమాట. ఇంకా అప్పుడే పరశురాముడు ఎక్కడికో వెళ్ళి కట్టెలు నరుక్కొని వస్తాడనమాట. వస్తే ఇంకా ఆయనకి నాన్న మాటే వేదం అనమాట. ఆయన మాట తప్పడు అనమాట. సో అందుకని చెప్పి నువ్వు అమ్మని చంపేసేయి అని చెప్పి చెప్తాడు. ఈయన మొత్తం ఇంకా చంపేస్తాడనమాట. గొడ్డలు తీసుకొని గొడ్డలతో నరికేస్తాడు. నరికేస్తే వాళ్ళ మమ్మీ చనిపోద్ది. తర్వాత ఏడుస్తాడనమాట, నేను ఇలా చేశానే, నాన్న మాట విన్నాను, అమ్మని చంపేసుకున్నాను, అలా ఫీల్ అవుతాడనమాట. ఫీల్ అయ్యి ఇంకా వెళ్ళి గొడ్డలు కడుక్కుంటాడు. చెరువు దగ్గర అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి కడుక్కుంటే అక్కడ ఏం జరుగుద్ది, అసలు గొడ్డలు ఎంత కడిగినా కూడా దానికి ఉండే రక్తపు మరక పోదన్నమాట, మైలు పోదు. అంటే ఆమె అంత ప్రతివర్త కదా, అంత మంచి ఆవిడ కదా, ఒక్కసారి మనసు చంచలమైనందుకే ఆయన చంపేయమన్నాడే, అందుకని నువ్వు ఇలా చేశావు అని చెప్పి ఆయన అంత బ్రహ్మపుత్ర, సింధు, కావేరి, గంగ అంతా కడుగుతాడంట. అయినా కూడా ఎక్కడా పోదు. అప్పుడు ఇక్కడికి వస్తాడు, నేను చెప్పాను కదా సంగమేశ్వర స్వామి అని, అక్కడికి వస్తాడనమాట. ఏదో పని మీద వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత వెళ్తాడు లోపలికి వెళ్ళి. దీనికి విశిష్టత ఏంటి అంటే, మనము ఏదన్నా గుడికిలోకి వెళ్తే అదే గుడిలో నుంచి మళ్ళీ అదే దారిలో నుంచి ఎట్టయితే వెళ్తామో ఆ దారిలో నుంచి బయటికి రావాలి మనం. సో బయటికి రావాలి కాబట్టి మనకి వెళ్ళేటప్పుడు పీడ అనేది ఉంటుందంట. అంటే చెడు అదంతా ఎక్కడెక్కడో తొక్కేసి ఎలా అంటే పోతాం కదా, ఆ పీడ అనేది అక్కడ ఉంటుందంట. అంటే గుడి నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళలేదు కాబట్టి గుడి బయటే నెగిటివ్ ఎనర్జీ ఆగిపోద్ది. మనం సేమ్ మన పీడ నెగిటివ్ ఎనర్జీ వెయిట్ చేస్తూ ఉంటుందంట. మళ్ళీ వీడు ఎప్పుడు వస్తాడు, వీడితో వెళ్ళిపోదాము అని చెప్పి. అంటే సేమ్ దారిలోనే వెళ్తాం, సేమ్ దారిలోనే వస్తాం కదా. అలా పరశురాముడు వెళ్తాడు. ఈ గుడికి మాత్రం ఒక సైడ్ వెళ్తాము, వేరే సైడ్ నుంచి బయటికి వచ్చేస్తాం అన్నమాట. ఆయన శివుడిని దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకొని ఇంకొక దయారి నుంచి బయటికి వచ్చేస్తాడు కదా, బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న, ఇంకా ఎక్కడ కడుక్కున్నాడు నాకైతే తెలీదు, కడుక్కుంటే అక్కడ ఆ మైలు పీడ అనేది పోతుంది అనమాట. సో మనం ఈ గుడికి వెళ్తే చూడటానికి చాలా చిన్న టెంపుల్, కాకపోతే చాలా మహిమాత్మమైన టెంపుల్ అన్నమాట. శివుడు అంత కనుల విందుగా ఉంటాడు, అంత గొప్ప ఇది కాబట్టి ఆడ అంత కనుల విందుగా జరుగుద్ది ఫెస్టివల్. సో మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే, అంత మహిమాత్మమైన టెంపుల్ కాబట్టి, అంత శక్తివంతమైనది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. ఆ ప్లేస్ హిస్టరీ అయితే ఇది. సో ఇక్కడ పెళ్ళి జరుగుద్ది. ఈ నైట్ అమ్మవారు మళ్ళీ వచ్చేస్తారు. మాకు మెయిన్ రోడ్లో విష్ణు దేవాలయం ఉంటుంది అనమాట. ఆయన అన్న వదిన అవుతారు కదా, వాళ్ళు సారు పెడతారు ఆమెకి ఇంటికి వెళ్ళేటప్పుడు. ఆ సారు తీసుకొని మళ్ళీ యథాస్థితిగా గుడిలోకి వెళ్ళిపోద్ది అనమాట. అవన్నీ నాకు కానీ ఈసారి కానీ నాకు వీలైతే నేను షూట్ చేసి అన్నీ పెడతాను. ముందు ఈ వీడియో అందరూ చూసి ఎవరైనా రాగలిగితే రండి, వచ్చి విజిట్ చేయండి. ఓకే, సంగము చాలా మంచి ప్లేస్ అనమాట. ఈ హిస్టరీ విని కూడా చాలామంది రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనకి ఏమైనా పీడలు ఉంటే పోవాలి అని కూడా కోరుకుంటున్నాను. శివుడు కాలనాగుని కూడా తీసేస్తాడు, అంత శక్తివంతమైన. సో మీరు విజిట్ చేయండి, వీలైతే సంఘానికి రండి. 14th కంపల్సరీ రండి, ఆ రోజు ఫెస్టివల్ జరగద్ది, అక్కడికి రండి. అండ్ ప్రతి పౌర్ణమికి అక్కడ అన్నదానం చేస్తారు, ఎవరైనా వీలుంటే వెళ్ళండి. సోమవారం పూజ చేస్తాడు, అక్కడికి పూజ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాను, ఫాలో చేయండి. నన్ను ఆదుకోండి, నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.
హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఇష్మార్ట్ సింధు నాని వ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వ్లాగ్ ఏంటంటే ఖచ్చితంగా చేస్తున్నాను. ఎందుకు అని అంటే మా ఊరిలో మనుబోల్లో ప్రతి ఇయర్ 10th నుంచి 14th వరకు ఫెస్టివల్ జరుగుతుంది. అదే సంగం అని అంటారు. సూపర్గా జరుగుతుంది. మనుబోల్లో కామాక్షి తాయి బ్రహ్మేంద్ర స్వామి అంటే శివయ్య పేరు. అది శివయ్య కామాక్షమ్మ ఇక్కడ ఉంటారు. ఆమెకి ఇది మెట్టినిల్లు లాగా అనమాట. ఇక్కడ నుంచి పెళ్లి పెద్ద 10th రేపు సూలప్ప వెళ్తాడు. ఆయన పెళ్లి పెద్ద అనమాట. ఆయన సంఘానికి వెళ్తాడు. సంఘం అంటే గూడూరుకి మనుబోలుకి మధ్యలో బద్వేలు అని వస్తుంది. అక్కడ నుంచి కట్ అవుతుంది అనమాట సంఘం అని. అక్కడ ఆలయము, అక్కడ శివయ్య ఉంటాడనమాట. ఆ ప్లేస్కి కూడా ఒక హిస్టరీ ఉంది. ఆ హిస్టరీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. మీరు కానీ ఈ వీడియో చూసి రావాలి అని అనుకుంటే రేపు 14th అక్కడ ఫెస్టివల్ జరుగుద్ది. చాలామంది చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తారు. మీరు కూడా ఈ వీడియో మీకు రీచ్ అవ్వాలని నేను ముందే వీడియో చేసి పెడుతున్నాను. సో మీకు వీలైతే కన్ఫామ్గా దగ్గరలో నెల్లూరు అక్కడ దగ్గరలో ఉంటే ఖచ్చితంగా వచ్చి శివయ్యని దర్శించండి. ఎందుకు దర్శించాలి అనేది నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి సూలప్ప వెళ్తారనమాట. సూలప్ప అంటే మనకి పెళ్ళి పెద్ద ఉంటారు కదా, పెళ్ళినిచ్చేది, అలాగా ఆయన్ని తీసుకొని వెళ్తారు. అవి రేపు వస్తారు, నేను అప్డేట్ చేస్తాను అనమాట. ఆయన్ని తీసుకొని వెళ్తే ఇంకా ఫెస్టివల్ పండగ పెళ్ళి జరుగుద్ది అని పెళ్ళి పెద్ద వెళ్తాడనమాట. ఆయన వెళ్ళేటప్పుడు మాకు చాకల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఒక లైట్ లాగా అప్పుడు కాగడ అంటారు కదా, అలాంటివి తీసుకొని బియ్యం వేయించుకుంటూ వెళ్తారనమాట. ఖచ్చితంగా బియ్యం అనేది వేస్తాము. ఎందుకు అంటే సంఘంకి వెళ్తారు కదా 14th, అక్కడ అన్నదానం జరగద్ది. ఆ అన్నదానానికి మనం డొనేట్ చేస్తున్నట్టు అనమాట. చందా కూడా నిన్న రాసుకెళ్ళారు, ఇవ్వాలి. చందా వాళ్ళు కూడా వస్తారనమాట. దేవుడికి మనం ఎంత చేస్తే అంత ఇస్తాడనమాట. శివయ్యని నమ్ముకుంటే, నేను శివు భక్తురాల్ని, ఆయన్ని నమ్ముకుంటే నాకు ఇవ్వు అనే లోపలే అడిగితే ఇచ్చేస్తాడనమాట. నమ్మాలి. నమ్మకం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇంకొకటి ఎందుకు ఇంత ఇదిగా చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు ఏదైనా రథోత్సవము అది జరుగుతారు కదా, దాన్ని మేము తేరంటాము. అది మధ్యలో దేవుణ్ణి పెట్టేసి రథం ఉంటుంది అనమాట. మిడిల్ భాగం ఉంటుంది కదా రథానికి, అలా చక్రాలు ఏమీ ఉండవు. నేను మీకు వీడియో నా దగ్గర ఉండాలి, అది వేస్తాను చూడండి. అది మనుషులే దూలాలు కట్టుకొని దేవుణ్ణి ఊరేగిస్తూ 5 కిలోమీటర్ల వరకు దేవుణ్ణి తీసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకొని మళ్ళీ అమ్మవారు మళ్ళీ మెట్టినింటికి వస్తుంది అనమాట. పుట్టింట్లో పెళ్లి చేసుకొని మెట్టినింటికి వస్తుంది. వచ్చి అసలు ఎంత సంబరంగా ఉంటుంది తెలుసా. అందరూ లాక్కొని వెళ్తే రథాన్ని, ఇక్కడ మాత్రం మనుషులే కట్టుకొని వాళ్ళ భుజాల మీద మోసుకొని వెళ్తారు. అది ఒక విశిష్టత, మంచిది కూడా అలా చేస్తే. వాళ్ళు ఎప్పుడైనా తీసుకొని వెళ్ళండి. నైట్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు 13th నైట్ వెళ్ళిపోతారనమాట అమ్మవారు స్వామివారు అందరూ భక్తులందరూ తీసుకొని వెళ్తారు. అప్పుడు స్పెషల్ ఏంటంటే మల్లెపూలు తీసుకొని వచ్చి వాళ్ళకి చల్లుతారనమాట. నాకు చాలా నచ్చింది. నేను లాస్ట్ ఇయర్ మిస్ అయ్యాను, నాకు డెలివరీ అయ్యి బాబు ఉన్నాడు, అందుకని నేను వెళ్ళలేదు. అండ్ ఈసారి కన్ఫామ్గా నేను మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిస్తాను. మీరు రాలేకపోయినా చూసి ఆనందించండి, ఓకేనా. అండ్ మల్లెపూలు చల్లుతారు. రోడ్డు మొత్తం చాలా హ్యాపీగా అందరూ వచ్చి బంధువులు, కూతుర్లు, ఆడబిడ్డలు అందరినీ పిలుచుకుంటారు. మా వాళ్ళు పిలుచుకొని దానికోసం ప్రత్యేకంగా చేసుకుంటారనమాట. మేము కూడా మా ఆడబిడ్డలకి ఫోన్ చేసి పిలుస్తాం, ఇలా సంఘం జరుగుతుంది రండి చూడాలి అని. అంత విశిష్టమైనది అనమాట. పెళ్ళి అంటే చాలా పవిత్రమైనది కదా. అందులో అమ్మవారు అయ్యవారు పెళ్ళి ఎంత ఇదిగా జరుగుతుందో మనకి తెలిసుండాలి. అంత హ్యాపీగా జరుపుకుంటారు పెళ్ళి అనేది. సో ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మాకు కొంచెం ముందు దింపుడు గల్లం అని వస్తుంది. అంటే అక్కడ
వాటర్ పాడుతూ ఉంటాయి అనమాట. అక్కడ దింపేస్తారు వెళ్ళేటప్పుడే, దింపేసి అక్కడ అమ్మని అయ్యని ఉయ్యాల జంపాలలాగా ఊపుతారనమాట. దింపేసి అక్కడ ఎందుకో నేను ఈసారి అడిగి తెలుసుకొని చెప్తాను, అక్కడ బెల్లం పంచుతారనమాట. లాస్ట్ ఇయర్ నేను తెచ్చుకోలేదు కానీ అంతకుముందు ఇయర్ మాత్రం మా వారు తీసుకొని వచ్చారు. అండ్ మా వారు కూడా మోస్తారనమాట ఆ రథాన్ని, తేరంటారు కదా, దాన్ని మోస్తారు. ఎంత కనుల విందుగా ఉంటుందో తెలుసా ఆ ఫెస్టివల్ అనేది. చూస్తేనే కనులు చెదిరిపోతాయి అన్నమాట. ఆ వెళ్ళడం కానీ, లైటింగ్ కానీ, టపాసులు కానీ, అసలు ఎంత విశిష్టతగా జరుగుతుందంటే అంత విశిష్టంగా. ఎవ్రీ ఇయర్ చూసినా కూడా మళ్ళీ 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 వెళ్ళి చూడాలి. తేరు అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఆమె నైట్ 3కి అలా వెళ్ళిపోతారనమాట. అక్కడికి వెళ్ళిపోయి ఇంకా అందరూ గుడికి తీసుకెళ్ళిపోతారు. 5 కిలోమీటర్స్ మనుషులే మోసుకొని వెళ్తారు. అక్కడికి మోసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ దింపేసి ఇంకా మార్నింగ్ 10కి అలాగా పెళ్ళి జరుగుద్ది అమ్మవారికి అయ్యవారికి. అండ్ మీకు ఇంకొక విషయము, ఎప్పుడైనా పెళ్ళి జరిగినప్పుడు అక్షంతలు ఉంటాయి కదా, అవి అమ్మవారివి అయ్యవారివి. కానీ ఏ దేవుడు పెళ్ళి జరిగినా అక్షంతలు తెచ్చుకొని కొంచెం బీరువాలో, కొంచెం ఇంట్లో, కొంచెం మన మీద కూడా చల్లుకోండి. అంటే పెళ్ళైనా కాకపోయినా తీసుకొని ఇలా కొంచెం వేసుకుంటే మంచిదంట, నేను కూడా విన్నాను. సో తెచ్చుకోండి. అండ్ అక్కడ పెళ్ళి అయిపోయింది. అండ్ అక్కడ ఇంపార్టెంట్ థింగ్ చెప్తాను, హిస్టరీ అని చెప్పాను కదా, అక్కడ పెళ్ళి జరుగుద్ది. అది పుట్టిల్లు. మళ్ళీ ఈవినింగ్ అమ్మవారు బయలుదేరి వచ్చేస్తారనమాట. అంటే చాలామంది మొక్కులు కూడా మొక్కుకుంటారు. అంటే తేరుతో వెళ్ళి మళ్ళీ తేరుతోనే ఇంటికి రావాలి మొక్కుకొని అలా వెళ్తారు కొంతమంది. వాళ్ళు అలా మొక్కులు చెల్లించుకుంటారు అనమాట. నాకు కూడా ఒక మొక్కు ఉంది, తీర్చుకోవాలి నేను కూడా తొందరలో. అండ్ అక్కడ విశిష్టత ఏంటంటే, నాకు అంత ఐడియా లేదు కానీ నేను చెప్తాను, నాకు తెలిసింది చెప్తాను. అక్కడ ఈయన ఉంటారు కదా పరశురామ, ఆయన వాళ్ళ మమ్మీ డాడీ అనమాట ఒక ఆశ్రమంలో ఉంటారంట. ఆశ్రమంలో ఉంటే పరశురామ స్వామి వాళ్ళ డాడీ రోజు, ఆయన కూడా ముని కదా, ముని భార్య కదా ఆమె మహాతల్లి, ఆయనకి రోజు వాటర్ తెచ్చియాల. ఆ వాటర్ కూడా ఎలా తెచ్చేయాలంటే చెరువు దగ్గరికి వెళ్ళి, ఆ మాత చెరువు దగ్గరికి వెళ్ళి అక్కడ ఇసుకతోనే, అసలు ఇసుకతో మనం కుండ చేయలేము, కానీ ఆమె మనసు చంచలమే ఉండదంట. అంత పవిత్రంగా అంత ఇదిగా ఉంటుందంట మహాతల్లి. అక్కడికి వెళ్ళి ఆ ఇసుకతోనే కుండ చేసి వాటర్ నింపుకొని రోజు వస్తే ఆయన పూజా కార్యక్రమాలు వాళ్ళవి ఉంటాయి కదా, అవి చేసుకునేవాళ్ళు. అది చేసుకునేటప్పుడు ఒకరోజు ఆమె వెళ్తూ ఉంటుంది. రోజు ప్రక్రియ ఇదే జరుగుతూ ఉంటుంది అన్నమాట. సరే ఆమె వెళ్తుంది అనమాట. ఆమె వెళ్ళినప్పుడు అక్కడ 2 గువ్వలు ఉంటాయి కదా, ఆ గువ్వలు చెట్టు మీద, అంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి, జంట పక్షులు అక్కడ ఉండి అవి కీచులాడుకుంటూ ఉంటాయి. అది చూసి ఎంత ప్రేమతో ఉన్నాయో అనని ఆమె మనసులో అనుకుంటుంది అనమాట. అనుకొని చూసేసి ఆహ్లాదంగా ఉంటుంది, చూసేసి వెళ్ళిపోద్ది. వెళ్ళి ఎంతసేపు చేసినా కూడా కుండ రాదు. ఎంతసేపు అయినా చేయనియండి, రోజు వచ్చే ఇసుకతో చేసే కుండ ఆ రోజు రాదనమాట. టైం అయిపోతూ ఉంటుంది. ఇంకా అయిపోద్ది, అసలు చేస్తున్నా రావట్లేదు, ఇంకా వచ్చేస్తుంది. ఏమైంది అని అడుగుతాడు పరశురామస్వామి వాళ్ళ డాడీ. ఆయన పేరు నాకు గుర్తులేదు, చాలా ఏళ్ళ కిందట విన్నాను ఇది స్టోరీ అనమాట. ఇంకా తర్వాత ఏమైంది, ఎందుకు తీసుకురాలేదని ఆయన కోపపడతాడనమాట. కోపం వచ్చేస్తుంది. అప్పుడు ఋషులు అంటే చాలామంది కోపం కదా, అంటే ఎక్కువ కోపం ఉంటుంది కదా, ఎందుకు నేను ఈరోజు దైవ కార్యం చేయలేకపోయాను, అది నీ వల్లే కదా అని చెప్పి ఆయన తిడతాడనమాట. తిట్టే ఆ తర్వాత ఇంక కోపం వచ్చేస్తుంది. ఏం జరిగింది అని అడుగుతాడు. ఇలా జరిగింది, నేను దారి మధ్యలో ఇలా గువ్వల్ని చూసిన తర్వాత ఇలా నువ్వు ఇలా నీ మనసుని చంచలం చేసేసుకున్నావు, నీ దాంట్లో అదే వాళ్ళు అంటారు కదా ఫీలింగ్స్ వచ్చాయి, సో అందుకని రాలేదు, నువ్వు ఇంకా బతకూడదు అని చెప్పి
వాళ్ళ కొడుకుల్ని పిలుస్తాడు. పిలిచి ఈమెను చంపేసేయండి అని చెప్పి చెప్తారనమాట. అప్పుడు కొడుకులు కదా, వాళ్ళకి ప్రేమ ఉంటుంది కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ డాడీ మాట వినరు అనమాట. ఇంకా అప్పుడే పరశురాముడు ఎక్కడికో వెళ్ళి కట్టెలు నరుక్కొని వస్తాడనమాట. వస్తే ఇంకా ఆయనకి నాన్న మాటే వేదం అనమాట. ఆయన మాట తప్పడు అనమాట. సో అందుకని చెప్పి నువ్వు అమ్మని చంపేసేయి అని చెప్పి చెప్తాడు. ఈయన మొత్తం ఇంకా చంపేస్తాడనమాట. గొడ్డలు తీసుకొని గొడ్డలతో నరికేస్తాడు. నరికేస్తే వాళ్ళ మమ్మీ చనిపోద్ది. తర్వాత ఏడుస్తాడనమాట, నేను ఇలా చేశానే, నాన్న మాట విన్నాను, అమ్మని చంపేసుకున్నాను, అలా ఫీల్ అవుతాడనమాట. ఫీల్ అయ్యి ఇంకా వెళ్ళి గొడ్డలు కడుక్కుంటాడు. చెరువు దగ్గర అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి కడుక్కుంటారు. కడుక్కుంటే అక్కడ ఏం జరుగుద్ది, అసలు గొడ్డలు ఎంత కడిగినా కూడా దానికి ఉండే రక్తపు మరక పోదన్నమాట, మైలు పోదు. అంటే ఆమె అంత ప్రతివర్త కదా, అంత మంచి ఆవిడ కదా, ఒక్కసారి మనసు చంచలమైనందుకే ఆయన చంపేయమన్నాడే, అందుకని నువ్వు ఇలా చేశావు అని చెప్పి ఆయన అంత బ్రహ్మపుత్ర, సింధు, కావేరి, గంగ అంతా కడుగుతాడంట. అయినా కూడా ఎక్కడా పోదు. అప్పుడు ఇక్కడికి వస్తాడు, నేను చెప్పాను కదా సంగమేశ్వర స్వామి అని, అక్కడికి వస్తాడనమాట. ఏదో పని మీద వస్తాడు ఆయన. వచ్చిన తర్వాత వెళ్తాడు లోపలికి వెళ్ళి. దీనికి విశిష్టత ఏంటి అంటే, మనము ఏదన్నా గుడికిలోకి వెళ్తే అదే గుడిలో నుంచి మళ్ళీ అదే దారిలో నుంచి ఎట్టయితే వెళ్తామో ఆ దారిలోంచి బయటికి రావాలి మనం. సో బయటికి రావాలి కాబట్టి మనకి వెళ్ళేటప్పుడు పీడ అనేది ఉంటుందంట. అంటే చెడు అదంతా ఎక్కడెక్కడో తొక్కేసి ఎలా అంటే పోతాం కదా, ఆ పీడ అనేది అక్కడ ఉంటుందంట. అంటే గుడి నెగిటివ్ ఎనర్జీ అనుకోండి, ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పాజిటివ్ ఎనర్జీలోకి వెళ్ళలేదు కాబట్టి గుడి బయటే నెగిటివ్ ఎనర్జీ ఆగిపోద్ది. మనం సేమ్ మన పీడ నెగిటివ్ ఎనర్జీ వెయిట్ చేస్తూ ఉంటుందంట, మళ్ళీ వీడు ఎప్పుడు వస్తాడు, వీడితో వెళ్ళిపోదాము అని చెప్పి. అంటే సేమ్ దారిలోనే వెళ్తాం, సేమ్ దారిలోనే వస్తాం కదా. అలా పరశురాముడు వెళ్తాడు. ఈ గుడికి మాత్రం ఒక సైడ్ వెళ్తాము, వేరే సైడ్ నుంచి బయటికి వచ్చేస్తాం అన్నమాట. ఆయన శివుడిని దర్శనం చేసుకుంటాడు. దర్శనం చేసుకొని ఇంకొక దయారి నుంచి బయటికి వచ్చేస్తాడు కదా, బయటకు వచ్చేసి ఇంకా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఒక చిన్న, ఇంకా ఎక్కడ కడుక్కున్నాడు నాకైతే తెలీదు, కడుక్కుంటే అక్కడ ఆ మైలు పీడ అనేది పోతుంది అనమాట. సో మనం ఈ గుడికి వెళ్తే చూడటానికి చాలా చిన్న టెంపుల్, కాకపోతే చాలా మహిమాత్మమైన టెంపుల్ అన్నమాట. శివుడు అంత కనుల విందుగా ఉంటాడు, అంత గొప్ప ఇది కాబట్టి ఆడ అంత కనుల విందుగా జరుగుద్ది ఫెస్టివల్. సో మీరు ఎవరైనా దగ్గరలో ఉంటే, అంత మహిమాత్మమైన టెంపుల్ కాబట్టి, అంత శక్తివంతమైనది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి. ఆ ప్లేస్ హిస్టరీ అయితే ఇది. సో ఇక్కడ పెళ్ళి జరుగుద్ది. ఈ నైట్ అమ్మవారు మళ్ళీ వచ్చేస్తారు. మాకు మెయిన్ రోడ్లో విష్ణు దేవాలయం ఉంటుంది అనమాట. ఆయన అన్న వదిన అవుతారు కదా, వాళ్ళు సారు పెడతారు ఆమెకి ఇంటికి వెళ్ళేటప్పుడు. ఆ సారు తీసుకొని మళ్ళీ యథాస్థితిగా గుడిలోకి వెళ్ళిపోద్ది అనమాట. అవన్నీ నాకు కానీ ఈసారి కానీ నాకు వీలైతే నేను షూట్ చేసి అన్నీ పెడతాను. ముందు ఈ వీడియో అందరూ చూసి ఎవరైనా రాగలిగితే రండి, వచ్చి విజిట్ చేయండి. ఓకే, సంగము చాలా మంచి ప్లేస్ అనమాట. ఈ హిస్టరీ విని కూడా చాలామంది రావాలి అని నేను కోరుకుంటున్నాను. మనకి ఏమైనా పీడలు ఉంటే పోవాలి అని కూడా కోరుకుంటున్నాను. శివుడు కాలనాగుని కూడా తీసేస్తాడు, అంత శక్తివంతమైన. సో మీరు విజిట్ చేయండి, వీలైతే సంఘానికి రండి. 14th కంపల్సరీ రండి, ఆ రోజు ఫెస్టివల్ జరుగుద్ది, అక్కడికి రండి. అండ్ ప్రతి పౌర్ణమికి అక్కడ అన్నదానం చేస్తారు, ఎవరైనా వీలుంటే వెళ్ళండి. సోమవారం పూజ చేస్తాడు, అక్కడికి పూజ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా పెడతాను, ఫాలో చేయండి. నన్ను ఆదుకోండి, నన్ను మంచిగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.